ఫార్ములా ఈ రేస్ కేసులో దారులన్నీ మూసుకుపోతున్న పరిస్థితి. కేటీఆర్ అరెస్ట్ ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఓ అంచనాకు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణులకు కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. కేటీఆర్ అరెస్ట్ అయితే అనే ఆలోచనే వారికి నిద్ర లేకుండా చేస్తోంది. అన్నింటికీ తానై కారును ముందుకు నడిపిస్తున్న కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ వ్యవహారాలు చూసుకునేది ఎవరు? స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలు పార్టీలో మిగిల్చిన చర్చ ఏంటి? కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ ను నడిపించబోయేది ఎవరు? కేసీఆర్ రంగంలోకి దిగుతారా? మరెవరికైనా పగ్గాలు అప్పగిస్తారా? తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా పావులు కదులుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. వివాదం ఏదైనా కేటీఆర్ పేరే ప్రధానంగా వినిపిస్తున్నట్లు కనిపిస్తోంది సీన్. దాదాపు 6 సార్లు కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని సర్కారు పావులు కదిపిందనే ప్రచారం జరుగుతోంది కూడా. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ ప్రభుత్వం విచారణ కమిటీలు వేసింది. దీంతో సరికొత్త అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మొదట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయాల్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారంలో కేటీఆర్ సూత్రధారిగానే అధికారులు పనిచేశారనే ప్రచారం జరిగింది. కేటీఆర్ ను ఈ కేసులో కావాలని ఇరికిస్తున్నారని ఓ దశలో గులాబీ శ్రేణులు ఘాటుగా రియాక్ట్ అయ్యాయి. ఆ తర్వాత లగచర్ల ఘటన రాష్ట్ర రాజకీయాల్లోనే కొత్త చర్చకు దారితీస్తుంది. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో భూసేకరణ విషయంలో గిరిజన రైతులు అధికారులపై దాడి వెనుక కేటీఆర్ కుట్ర ఉందనే అభియోగాన్ని పోలీసులు మోపే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్, లగచర్ల ఘటన తర్వాత తెలంగాణ రాజకీయాన్ని ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారం షేక్ చేసింది. కేటీఆర్ బావమరిది రాజు పాకాల నివాసంలో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని దాడులు చేసిన పోలీసులు ఆ కేసులో కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం వివాదం పీక్స్ కి చేరింది. దాదాపు 4 నెలలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గులాబీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ వాదనతోనే న్యాయస్థానం ఏకీభవించినట్లు కనిపిస్తోంది. ఏసీబీతో పాటు ఈడీ కూడా నోటీసులు ఇవ్వడంతో ఈసారి కేటీఆర్ అరెస్ట్ ఖాయం అనే ప్రచారం ఊపందుకుంది. పార్టీలో ఇదే ఇప్పుడు కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ను ఎవరు ముందుకు నడిపిస్తారు అనేది చర్చకు దారితీస్తోంది. స్వయంగా నాయకత్వం వహిస్తున్న కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే మటుకు నాయకత్వంలో ఒక శూన్యత లేకపోతే ఒక స్తబ్దత, పూర్తి ఎదురు దెబ్బగా పరిణమించే అవకాశం మటుకు పూర్తిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి వస్తారా? కేసీఆర్ రంగంలోకి వచ్చినప్పటికీ పార్టీ అధినేతగా లేకపోతే తెలంగాణ నాయకుడిగా ఆయన అగ్రభాగాన్ని ఉండొచ్చునే. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికల సమయంలో తప్పిస్తే కేసీఆర్ పెద్దగా బయట కనిపించలేదు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడం నుంచి పార్టీని నడిపించడం వరకు అన్ని విషయాల్లోనూ కేటీఆర్ ముందు కనిపిస్తున్నారు. ఒక రకంగా ఆయనే అన్ని బాధ్యతలు తీసుకున్నారు. ఏడాది కాలంగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాకపోయినా, నేతలకు పెద్దగా అందుబాటులో లేకపోయినా ఆ లోటు ఎక్కడా కనిపించకుండా కేటీఆర్ అన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నారు. పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ అధినేత పాత్ర పోషిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొన్ని రోజులుగా పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ జైలుకు వెళ్తే కారు పార్టీని నడిపించేదెవరు? కారు స్టీరింగును తీసుకునే చేతులేవి అంటూ పార్టీ నేతల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇకటు ఈ కేసు విషయంలో తగ్గేదేలే అన్నట్లు ఏసీబీ కనిపిస్తోంది. ఇన్ని రోజులు నాట్ టు అరెస్ట్ అని కోర్టు ఆర్డర్ అడ్డంకిగా ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని కూడా ఎత్తివేసింది న్యాయస్థానం. దీంతో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ మరింత దూకుడు చూపించే అవకాశం ఉంటుంది. కేటీఆర్ ను విచారించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. గవర్నర్ అనుమతి తీసుకోవడంతో పాటు కేసును ఏసీబీకి అప్పగించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసులో ఎంటర్ అయింది.
కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీని ఎవరు నడిపిస్తారన్న ప్రశ్న వినిపించిన ప్రతిసారి చాలా పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే అందులో ఎవరికి అవకాశం దక్కుతుందన్నదే ఇప్పుడు కనిపిస్తున్న చర్చ. గులాబీ శ్రేణులు ఏమనుకుంటున్నాయా? గులాబీ బాస్ రంగంలోకి దిగుతారా? వింటేజ్ కేసీఆర్ను పరిచయం చేస్తారా? లేదంటే హరీష్, కవితలో ఒకరు బాధ్యత తీసుకుంటారా? ఇదే ఇప్పుడు వినిపిస్తున్న చర్చ. ఎదురు దెబ్బల నుంచి బలంగా తిరిగి వస్తా అంటూ కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ కొత్త చర్చకు కారణమవుతోంది. అరెస్ట్ ఖాయమని ఆయన డిసైడ్ అయిపోయారని కొందరంటుంటే రేవంత్ సర్కారుకు వార్నింగ్ ఇచ్చారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ఆ ట్వీటే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ గురించి, ఆ తర్వాత పార్టీ నాయకత్వం గురించి చర్చకు కారణమవుతోంది. కేటీఆర్ అరెస్ట్ అయినా బీఆర్ఎస్ కు నాయకత్వ సమస్య లేదు అన్నది కొందరి వాదన. నిర్మాణాత్మకమైన క్యాడర్ లేకపోయినా బలమైన నాయకులు ఉండడం పార్టీకి కలిసి వచ్చే అంశం. నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు హరీష్, కవిత సిద్ధంగా ఉన్నా కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్న ఆసక్తి కనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ తో హరీష్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా ఇప్పుడు కవిత కూడా పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. దీంతో గులాబీ శ్రేణుల్లో కొత్త చర్చ మొదలైంది. ఏసీబీ కేసులో ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఎప్పుడు బెయిల్ దొరుకుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వ తీరు చూస్తుంటే అంత ఈజీగా బెయిల్ దక్కదన్న అనుమానాలు గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాబోయే రోజులు పార్టీకి కీలకం అనే చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధమవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో మరింత అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ అరెస్ట్ అయితే ఆ ప్రభావం పార్టీ క్యాడర్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. వీటిని అధిగమిస్తూ ప్రతిపక్ష పార్టీగా క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో పార్టీని ఎవరు నడిపిస్తారు అన్నది గులాబీ నేతలకు గుబులు పుట్టిస్తున్న పరిస్థితి. కవిత అరెస్ట్ నుంచి బయటికి రావడానికే వాళ్ళకు చాలా కాలం పట్టింది. ఇప్పుడు కేటీఆర్ అయితే ఎవరైతే ఫేస్ అనుకుంటున్నారో, ఎవరైతే భవిష్యత్ నాయకుడు, హెయిర్ అపరెంట్ అనుకుంటున్నారో చాలా కాలం, ఈరోజు కాదు చాలా కాలంగా, ఇప్పుడు ఆయనే స్వయంగా చిక్కుల్లో పడితే కనుక ప్రత్యర్థుల దాడి కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. మూడవది, ఇవన్నిటికీ సూత్రధారిగా ఉన్న ఆ గ్రీన్కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ 42 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా తీసుకుంది అనడం వల్ల ఇది ఒక క్విడ్ ప్రోకో కేసులాగా కూడా మారుతుంది. ఎమ్మెల్సీ కవిత పార్టీ బాధ్యతల్లో మరింత చురుగ్గా మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత దాదాపు 6 నెలల తర్వాత రిలీజ్ అయ్యారు. విడుదలైనప్పటి నుంచి రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ఏ అవకాశం దక్కినా వదులుకోవడం లేదు. ఓవైపు తెలంగాణ జాగృతి పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూనే కుల సంఘాల నేతలతో సమావేశమవుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్కు దగ్గరయ్యే కార్యాచరణ, ప్రభుత్వ వైఖరి ఎండగట్టేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నారు. 2-3 నెలలుగా రాజకీయాల్లో కవిత తన మార్క్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇకటు అరెస్టు తప్పదన్న అంచనాలతో క్యాడర్ను మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు కేటీఆర్. కక్షతో ప్రభుత్వం తనను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోందని నేతలు మానసిక ధైర్యం కోల్పోవద్దని సూచిస్తున్నారు. ట్వీట్ ఉద్దేశం, సారాంశం అదే అన్నది మరికొందరి మాట. ఇకపై అధినేత కేసీఆర్ నేతలకు, కార్యకర్తలకు నేరుగా సూచనలు చేస్తారని తనను కలిసిన నేతలతో కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. మొత్తం మీద కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత వ్యవహారం పార్టీలో ఎన్నో చర్చలకు కారణమవుతోంది. మరి ఏం జరుగుతుంది? అరెస్ట్ అవుతారా? అయితే పార్టీని నడిపించేది ఎవ్వరని తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.